హలో గైస్, ఈ వీడియోలో మనం మండే మార్కెట్స్ పరిస్థితి ఏంటో డిస్కస్ అనేది చేద్దాం గైస్. మార్కెట్స్ ఇంకా పడతాయా, హెవీగా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా, వాటి గురించి డిస్కస్ చేద్దాం. హిడెన్బర్గ్ వాళ్ళు మళ్ళీ కూడా అదాని అలాగే ఈసారి సెబీ చీఫ్ అలాగే వాళ్ళ హస్బెండ్ మీద కొన్ని ఎలిగేషన్స్ అనేవి చేశారనమాట. వాటి గురించి డిస్కస్ చేద్దాం. దీనివల్ల అదాని గ్రూప్ స్టాక్స్ మీద ఎఫెక్ట్ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. స్టాక్స్ని అదాని గ్రూప్ స్టాక్స్ని హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా వాటి గురించి అడుగుతున్నారు అనమాట. అలాగే మార్కెట్స్ పడిపోతాయా, ఎంతవరకు పడతాయని చాలామంది అడుగుతున్నమాట. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. అలాగే ఒకవేళ మార్కెట్స్ పడి మళ్ళీ కూడా ఏమైనా రివర్సల్స్ వస్తే ఏ స్టాక్స్ని మనం ఫోకస్ చేయాలో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. ప్రీవియస్గా మనం చూస్తే కనుక హిడెన్బర్గ్ వాళ్ళు లాస్ట్ ఇయర్ 2023లో మనకి ఏంటంటే కనుక అదాని గ్రూప్ మీద కొంత ఏదైతే ఎలిగేషన్స్ అనేవి చేశారన్నమాట. ఆ టైంలో అదాని గ్రూప్ స్టాక్స్ చాలా బాగా పైకి ట్రేడ్ అవుతుండేవి. ఫర్ ఎగ్జాంపుల్ అదాని ఎంటర్ప్రైజెస్ చూస్తే కనుక మంచిగా బుల్ రన్ వల్ల మార్కెట్స్ బాగా పెరగడం వల్ల అదాని ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, అదాని పోర్ట్స్ కానివ్వండి చాలా బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే 2022-23 ఆ టైంలో ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో కంటిన్యూస్గా ఫాలో అవడం స్టార్ట్ అయిందనమాట. ఎగ్జాంపుల్ అదాని ఎంటర్ప్రైజెస్ చూస్తే కనుక 4,000 లెవెల్ దగ్గర ఉన్న స్టాక్ కాస్త 1,000 రూపీస్ దాకా వచ్చేసింది అనమాట. అలాగే మీరు అదాని పోర్ట్స్ లాంటి స్టాక్స్ చూస్తే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ టైంలో మనకి బాగా 1,000 రూపీస్ దగ్గర దొరుకుతున్న స్టాక్ కాస్త 200-300 లెవెల్స్ దాకా వచ్చేయడం ఆ విధంగా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కూడా ఎప్పుడైతే క్లీన్ చీట్ ఇచ్చిందో అదాని గ్రూప్ స్టాక్స్ మీద కోర్టులో క్లీన్ చీట్ వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ కూడా స్టాక్స్లో మంచి మొమెంటం వచ్చి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పెరిగాయి. కొన్ని స్టాక్స్ ఇంకా స్టిల్ పెరగలేదన్నమాట. అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పవర్ కానివ్వండి, అదాని పోర్ట్స్ కానివ్వండి పెరిగాయి అనమాట. కొన్ని స్టాక్స్ ఆ లెవెల్ దగ్గర నుంచి పడిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు దాకా ఆ లెవెల్స్ కూడా వెళ్ళలేదన్నమాట. ఈ విధంగా మనకి ప్రీవియస్గా జరిగింది. మళ్ళీ కూడా ఏదైతే హిడెన్బర్గ్ ఏదైతే షార్ట్ సెల్లర్స్ అంటారు, యూఎస్ బేస్డ్ షార్ట్ సెల్లర్స్ రీసెర్చ్ కంపెనీ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఇంకో ఎలిగేషన్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ చేస్తారన్నమాట. అదాని గ్రూప్ మీద అలాగే ఈసారి సెబీ చీఫ్ మీద కూడా ఎప్పుడైతే మన మార్కెట్ రెగ్యులేటరీ ఉందో సెబీ చీఫ్ వాళ్ళ మీద కూడా వీళ్ళు కొంత ఎలిగేషన్స్ చేశారన్నమాట. సెబీ చీఫ్ అలాగే వాళ్ళ హస్బెండ్ దగ్గర కొన్ని ఆఫ్షోర్ ఫండ్స్ అదాని గ్రూప్ వాళ్ళ ఫారెన్ కంపెనీ ఫండ్స్లో వీళ్ళకి స్టేక్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ కూడా ఎలిగేషన్స్ అనేవి రేజ్ చేశారన్నమాట. దీనివల్ల మన ఇండియన్ మార్కెట్స్ ప్రభావితం ఉంటుందా, అలాగే అదాని స్టాక్స్ మీద ప్రభావితం ఉంటుందా, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇలా ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఏదైతే సెబీ చీఫ్ గారు అలాగే వాళ్ళ హస్బెండ్ గారు కొంత ఏదైతే కొత్త స్టేట్మెంట్స్ అనేవి కంబైన్డ్ స్టేట్మెంట్స్ అనేవి రిలీజ్ చేశారన్నమాట. ప్రీవియస్గా వీళ్ళు జాయిన్ అవ్వక ముందు ఏదైతే సెబీ చీఫ్ సెబీలో జాయిన్ అవ్వక ముందు ప్రీవియస్గా సింగపూర్, లండన్లో కొంత వర్క్ చేశారన్నమాట ఇద్దరు కలిసి. ఆ టైంలో మేము కొంత ఫండ్స్ అనేవి ఆ టైంలో అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాము. ఎప్పుడైతే మేము సెబీ దాంట్లో జాయిన్ అయ్యామో అవన్నీ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేసాము అని చెప్పుకొచ్చారన్నమాట. ఈ స్టేట్మెంట్ ద్వారా ఒకవేళ మీరు కనుక స్టేట్మెంట్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి గైస్. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. దాంట్లో నేను ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చదవండి. 15 పాయింట్స్ మీకు అయితే నీట్గా అర్థమవుతుంది అనమాట. వీళ్ళు రేజ్ చేస్తున్నారు, అనవసరంగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, అంతేకాకుండా సెబీని కూడా కొంత టార్గెట్ అనేది చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు రెస్పాండ్ అనేది అయ్యారనమాట. ఎవరైతే సెబీ చీఫ్ అలాగే వాళ్ళ హస్బెండ్ కంబైన్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారనమాట. ఇది మనకి న్యూస్ ఓవరాల్గా. ఇది మనకి పాజిటివ్గా ఎఫెక్ట్ అవుతుందా, మార్కెట్కి నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుందంటే మ్యాక్సిమం మార్కెట్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదాని గ్రూప్ స్టాక్స్లో కూడా కొంత సెల్లింగ్ ప్రెజర్ ఖచ్చితంగా ఉండే ఛాన్సే ఉంది. ప్రీవియస్గా గవర్నమెంట్ ఏదైతే మనకి కోర్టు మనకి స్టేట్మెంట్ ఇచ్చినా మళ్ళీ ఎలిగేషన్స్ రైజ్ అవడంతో కొంత రీసెంట్ టైమ్స్లో పెరిగాయి కాబట్టి మళ్ళీ స్టాక్స్ మార్కెట్స్ కూడా హై లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరైతే అదాని గ్రూప్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అలాగే కొన్ని స్టాక్స్ లైక్ అదాని పోర్ట్స్ కానివ్వండి, అదాని పవర్ కానివ్వండి, అదాని విల్మర్ కానివ్వండి, ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి, ప్రాబ్లం లేదు. బట్ అదాని గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ కానివ్వండి, ఇంకొన్ని స్టాక్స్ ఉన్నాయి. వాటి జోలికి ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మంచి ప్రాఫిట్స్లో ఉంటే బెటర్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ అదాని ఎంటర్ప్రైజెస్లో కూడా మీరు ఒకవేళ ప్రాఫిట్స్లో ఉంటే షార్ట్ పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా రీసెంట్ టైమ్స్లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్లో ఉన్నా సరే బెటర్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది అదాని పవర్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ అవన్నీ రావడం మళ్ళీ పోవడం అవన్నీ కూడా జరుగుతుంటాయి. బట్ మీరు వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయండి, లేదు అనుకుంటే రీసెంట్ 1 year హోల్డింగ్ కోసం కానీ 6 months హోల్డింగ్ కోసం కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి ప్రాఫిట్స్లో ఉంటే కనుక
ఒకవేళ రేపు ఏమైనా కొంత సో ప్రాఫిట్ బుకింగ్ హెవీగా జరుగుతుంటే అదాని గ్రూప్ స్టాక్స్లో బెటర్ ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకొని రీఎంటర్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే మనకి ప్రీవియస్గా కూడా చూడండి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చాయి. సో ఆ టైంలో మళ్ళీ కూడా ఫాల్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ హెవీగా ఫాల్ అనేది అవుతుంటే మంచి ప్రాఫిట్స్ లైక్ అదాని పోస్ట్ చూడండి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ టైంలో మనం ఇక్కడ కూడా చెప్పుకున్నాం, ఎప్పుడైతే ప్రీవియస్ లెవెల్ దాటుతున్నప్పుడు కూడా 1000 టైంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, లాంగ్ టర్మ్కి బాగా పెరగవచ్చు అని చెప్పేసి. ఒకవేళ మీరు మంచి ప్రాఫిట్స్లో ఉండి బుక్ చేసుకుందాం అనుకుంటే కనుక బెటర్ బుక్ చేసుకొని మళ్ళీ ఒకవేళ ఫాల్ అవుతుంటే బుక్ చేసుకొని మళ్ళీ కూడా రీఎంటర్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి గైస్. అలాగే దీనివల్ల మన ఇండియన్ మార్కెట్స్ మీద ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఎస్, జపనీస్ మార్కెట్స్ కూడా కొంత పడడానికి ట్రై చేస్తుంది. ఆ ఎన్ ఇష్యూ ఏదైతే ఉందో దానివల్ల కూడా మనకి సో మార్కెట్ పడే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అలాగే మనకి ఏదైతే ప్రస్తుతం హిడెన్బర్గ్ రిపోర్ట్ కూడా మనకి ఇండియన్ మార్కెట్స్ కొంత నెగిటివ్ న్యూసే అనేది చెప్పొచ్చు. సో దీనివల్ల కూడా మన మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంది. మనం లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసాం. సో 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి మార్కెట్ పైకి వెళ్ళడానికి సెల్లింగ్ ప్రెజర్ ఉన్నా సరే మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో ఈ 500 పాయింట్స్లోనే మనకి సో లాస్ట్ వీక్ మార్కెట్ అనేది ట్రేడ్ అయిందనమాట. రేపు ఏమైనా కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక మళ్ళీ కూడా 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే మనకి హెవీ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. 23,500 23,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. సో అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తే కనుక సో రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ ఈ రీజన్కు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ కూడా రివర్సల్ వస్తే మళ్ళీ కూడా మార్కెట్లో పాజిటివిటీ ఉండే ఛాన్స్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేస్ మార్కెట్ ఈ లెవెల్ని సో ఆల్మోస్ట్ టెస్ట్ చేసింది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అనేవి ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆప్షన్ ట్రేడర్స్ కానివ్వండి, ఫ్యూచర్స్ ట్రేడర్స్ కానివ్వండి, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాలటైల్ మార్కెట్స్ అయితే ఖచ్చితంగా మార్కెట్లో ఉండే ఛాన్స్ ఉంది. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి సో 50,000 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తుందన్నమాట. ఒకవేళ ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే 49,800 ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే కనుక మ్యాక్సిమం 49,000 48,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటే సో మేము ఓన్లీ అదాని కాకుండా రిమైనింగ్ స్టాక్స్ కూడా హోల్డ్ చేస్తాం, హోల్డ్ చేయాలా లేదా అనేది చాలామంది అడుగుతున్నారు అనమాట. మీరు మంచి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే లైక్ ఆర్వీఎన్ఎల్ కానివ్వండి, రైల్టెల్ కానివ్వండి, లేదా అదర్ స్టాక్స్ని మంచి బాటమ్ అవుట్ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆల్రెడీ 100 200 250% రిటర్న్స్లో ఉండుంటే కనుక సో ఆ లెవెల్స్ దాకా మార్కెట్స్ పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో మోర్ దాన్ 200% రిటర్న్స్ దగ్గర మీ దగ్గర ఉంటే కనుక సో ఏదైనా స్టాక్స్లో మీరు మంచి లెవెల్స్ దగ్గర బై చేసినట్టు అనమాట. సో ఆ స్టాక్స్ని సెల్ చేయడం కన్నా కూడా హోల్డ్ చేయడం బెటర్. మ్యాక్సిమం కరెక్షన్ రావచ్చు మార్కెట్లో, మళ్ళీ కూడా రివర్సల్ వచ్చి మార్కెట్స్ అల్టిమేట్గా పైకే వెళ్తాయి. బట్ మీ వ్యూ మోర్ దాన్ 5 years ఉంటే కనుక మీరు మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక భయపడిపోయి వెంటనే సెల్ అనేది చేయకండి. ఎందుకంటే మార్కెట్స్ కరెక్షన్ అయినా సరే సో ఎంత స్ట్రాంగ్ ఫాల్ వస్తుందో అంతకంటే డబుల్ స్ట్రాంగ్ రికవరీ అనేది మార్కెట్లో ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. సో భయపడిపోయి ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియోస్ని సెల్ చేయకండి. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటే కనుక అప్పుడు ఖచ్చితంగా సో వాటిని కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో సో హెవీగా క్వాంటిటీ పెట్టుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఆ విధంగా మీరు ఏంటంటే సో ఒకవేళ మార్కెట్లో హెవీ ఫాల్ వచ్చినా సరే మీకు హెవీ లాసెస్ రాకుండా ఉంటాయన్నమాట. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. అలాగే ఒకవేళ మార్కెట్స్ పడుతున్నాయి సో పడి ఫర్ ఎగ్జాంపుల్ మండే ట్యూస్డే ఏమైనా మార్కెట్ పడిన తర్వాత మళ్ళీ రికవరీ ఏమైనా స్టార్ట్ అయితే కనుక ఈ స్టాక్స్ని కొంత ఫోకస్ చేయడానికి ట్రై చేయండి గైస్. దాంట్లో సుప్రియా స్టాక్ మంచి ర్యాలీ అనేది కనిపించింది అనమాట. స్ట్రాంగ్ రీజన్ ఏదైతే 425 స్ట్రాంగ్ రీజన్ ఫ్రైడే రోజు చాలా బాగా బ్రేక్అవుట్ అయిన తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా ఒకవేళ మార్కెట్ ఫాల్ అయితే కనుక ఈ స్టాక్ కూడా కింద పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ పడితే కనుక 400 నుంచి 420 రీజన్స్లో మళ్ళీ కూడా మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టాక్ కొంత ఈ రీజన్లోనే ట్రేడ్ అవుతుంది. సో 400 నుంచి 420 రీజన్స్లో ఒకవేళ స్టాక్ వచ్చి ఇక్కడ రివర్సల్ అయ్యి మార్కెట్ రివర్సల్ అయితే ఈ స్టాక్ని మనం పిక్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే సింఫనీ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఏదైతే థర్స్డే వీడియోలో మనం డిస్కస్ అనేది చేసాం అనమాట. ఈ స్టాక్ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. కొంత కరెక్షన్ అవుతుంది, వెయిట్ చేయండి. ఒకవేళ ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ 1500 ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చి కొంత రివర్స్ ఏమైనా వస్తే కనుక అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే సిడిఎస్ఎల్లో కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఇది ఒక రీజన్లో ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, రేపు మార్కెట్ ఏమైనా పడితే మళ్ళీ కూడా 2000 నుంచి 2200 నుంచి 2300 లెవెల్స్కి రావచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ రీజన్కి వస్తే మళ్ళీ ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది సిడిఎస్ఎల్ గురించి. అలాగే
ట్రెండ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం థర్స్డే వీడియోలో. ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 11% రిటర్న్స్ దాకా కూడా ఇచ్చిందన్నమాట. సో ఈ స్టాక్ మనకి సో మంచి బ్రేక్అవుట్ కూడా కనిపించింది. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ మార్కెట్లో స్లైట్ కరెక్షన్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ స్టాక్స్లో కొంత పాజిటివ్ మూమెంట్ వచ్చి ఈ పర్టికులర్ స్టాక్ 6000 పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. బట్ మండే ట్యూస్డే కొంత అబ్జర్వ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అలాగే లుపిన్ స్టాక్ గురించి కూడా డిస్కస్ చేసాం, ఈ రీజన్లోనే డిస్కస్ చేసాం అనమాట. సో 1900 రీజన్స్ దగ్గర సో చాలా బాగా పెరుగుతుంది అనమాట. ఈ స్టాక్ కూడా మనం అబ్జర్వ్ చేయండి, 1900 నుంచి 2000 రీజన్స్లో ఒకవేళ రేపు ఏమైనా కరెక్షన్ వస్తే కనుక ఈ రీజన్లో కొంత రివర్సల్ వస్తే కనుక అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ స్టాక్స్ కొంత పాజిటివ్ ఉన్నాయి, సో కొంత అబ్జర్వ్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి గైస్. బట్ మండే ట్యూస్డే కొంత అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో హిడెన్బర్గ్ రిపోర్ట్ గురించి, అదాని స్టాక్స్ గురించి, మన పోర్ట్ఫోలియో గురించి. అలాగే కొన్ని స్టాక్స్ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయిన తర్వాత 1 or 2 days పడిన తర్వాత మార్కెట్లో స్లైట్ రికవరీ వస్తే కనుక ఈ స్టాక్స్ని ఫోకస్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి గైస్. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.